పైకి లేపు లాస్ట్ వస్తున్నాం మధ్యలో 3 నువ్వు కూడా తీరా ఫోటో చేస్తున్నాయి కానీ ఫస్ట్ వాళ్ళు కూడా రమ్మనమ్మా రానిట మీకు ఉపయోగపడే మాటలు. ఒకేసారి 2 బండ్లు గుద్దుకున్నాయి. ఒక ఆడ మనిషి వెనకే ఉంది, భర్త చనిపోయాడు. పక్కన అవతల ఇంకో బండి చనిపోయాడు. హెల్మెట్ తీసుకోమని చెప్తున్నాము. ఎన్నిసార్లు ఫైన్ రాసినా కానీ మీరు హెల్మెట్ వేయట్లేదు. మాకేముంది అనుకుంటాడు. ఆ ప్రమాదం జరిగి తెలుసు. ప్రమాదం జరిగినా తెలిసే ఉండదు, వాడు చచ్చిపోయి ఉంటాడు. అర్థమైందా? మీరు మామూలు తిరుగుతున్నాం కదా, 100 సార్లు తిరిగి ఏం కాదనుకుంటారు. ఒకే రోజు వస్తుంది. అట్లాగే ఈ దొంగ బండ్లు కొంటున్నారు. ₹1,00,000 బండి 20,000 లక్షలకే కొనేస్తున్నారు. అది వాడు ఏదో మర్డర్ కేసులో ఇరుక్కొని ఉంటాడు, గంజా కేసులో ఇరుక్కొని ఉంటాడు. ఆ బండి కొంటే వాడితో పాటు మీరు కూడా జైలుకు పోతారు. తక్కువలో వస్తుందంటే దొంగ బండి అమ్ముతారు. ₹1,00,000 బండి 20,000 ఎందుకు అమ్ముతాడండి చెప్పండి? దొంగ బండి అయితే అమ్ముతాడు. బంగారం కొంటారు కొంతమంది, వాడు మాయ బంగారం అని డూప్లికేట్ బంగారం ఇస్తారు. ఇవన్నీ మోసాలు. అర్థమైందా? ఏం తెలియకుండా వడ్డీ, అధిక వడ్డీ, ₹10 వడ్డీ ఇస్తాను, డబ్బులు ఇస్తే ఏమవుతాడు వాడు? ఎట్టిపోతే మీకు ఇవ్వడు. ఫస్ట్లో ఇస్తాడు కొంత డబ్బులు, తర్వాత తీసుకొని జంప్ అయిపోతాడు. ఇవన్నీ నమ్మొద్దు. నమ్మకుండా అనవసరంగా మీరు చీట్లు కూడా ఎవరు కట్టద్దు. వాడు కానీ 2 చీట్లు ఎక్కొడితే మిగతా డబ్బులు కూడా మొత్తం వెళ్ళిపోతాయి. రిజిస్టర్డ్ ఫార్మ్స్ లో కట్టండి. శ్రీరాము, ఈయన మార్గదర్శి ఇట్లాంటివి ఉంటాయి. వాటి డబ్బులు ఎక్కడ పోవు. ఇక్కడ ఎట్లాంటి కట్టి మీరు కష్టపడి సొమ్ము 3 లక్షలు 4 లక్షలు తెచ్చి పిల్లల పెళ్లి కోసం చీట్లు కడితే వాళ్ళు ఎక్కొట్టేస్తే మేమేం చేయలేం. వాళ్ళ రిజిస్ట్రేషన్ లేకపోతే ఏం చేయలేం, మేమేం చేయలేం. ఒక కేసు కడతాం, బెయిల్ తీసుకుంటారు. మీరు 10 లక్షలు ఎక్కొడతారు, ₹1,00,000 బెయిల్ తీసుకుని తిరుగుతూ ఉంటారు. అట్లాంటి పనులు చేయకండి. అధిక వడ్డీలకి, తక్కువ డబ్బులకి బళ్ళు వస్తున్నాయన్నా కానీ, ఇళ్ళు వస్తున్నాయి కానీ, ఇంకోటి వస్తున్నాయి కానీ తీసుకోవద్దు. తక్కువ రేట్లో ఈ బిల్డింగ్ 50,000 అమ్ముతున్నాడంటే ఆల్రెడీ దాన్ని లోన్ తీసుకొని ఉంటాడు, 10 లక్షలు లోన్ తీసుకొని ఉంటాడు. ఇవన్నీ మోసాలు ఉంటాయి. మోసాలు పోవద్దు. అధిక అత్యాసకి వెళ్ళొద్దు. హెల్మెట్లు పెట్టుకోండి. అర్థమైనా? మీ ఏదైనా గంజాయి కానీ వస్తే వచ్చినాయంటే మీ కాపురం నాశనం అయిపోతాయి. ఎవడన్నా తాగుతుంటే సమాచారం మాకు ఇవ్వండి, మేము చేస్తాం. అప్పుడు మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. లేదా కావాలని మొత్తం నాశనం అయిపోతాయి. అర్థమైందా? ముందు ఈ డ్రగ్స్ గురించి గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈగలని పెట్టారు. దాని మీద పోలీసులు మఫ్తీలు తిరుగుతుంటారు, మీ ఇళ్ళ మధ్య తిరుగుతుంటారు. వేరే పనులు వచ్చినట్టు చేస్తారు. ఎవరు తాగుతారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు. మేము వాళ్ళు పట్టుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రజలు పోలీసు వారికి సమాచారం అందజేయండి. అనవసరం అత్యాస పోకండి. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ అన్ని పెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ₹5,000 ఫైన్. 5,000 ఉంటే మీకు మీ పిల్లలకి బట్టలు వస్తాయి, మీరు పండుగ చేసుకోవచ్చు. ఇంట్లో అన్న పిల్లలు కూడా అందరూ ఫ్రూట్స్ అని తినొచ్చు. గవర్నమెంట్ కట్టేస్తే లైసెన్స్ లేకుండా ఏమవుతుంది? ఆ డబ్బులు మీ నోటి కాడికి డబ్బులు పోతాయి. లైసెన్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి, బండి బుక్స్ పెట్టి నడవండి. ఈ కార్యక్రమంలో 120 మంది పోలీసులు పార్టిసిపేషన్ చేశారు. దేని గురించి అంటే మీ ఏరియాలో ఎటువంటి గంజాయి ఉండకూడదు. మీ ఏరియాలో ఎటువంటి గంజాయి ఉండకూడదు. వాళ్ళేమన్నా ఉంటే ముందు వాళ్ళని పికప్ చేసి ఈ ఏరియా మొత్తంలో అటువంటిది ఏమి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. గంజాయి ఎందుకు సార్ ఇట్లా అంటున్నారు ఏంటంటే, గంజాయి మొత్తకి అలవాటు పడిన వాడు తొందరగా మానుకోడు. వాడు గంజాయి తాగిన వాడు ఏమి చేయడానికైనా వెనకాడు. అంటే తల్లిని చంపడానికి, తండ్రిని చంపడానికి, అన్నదమ్ముని చంపడానికి, భార్యని చంపడానికి వాడు వెనకాడు. అంటే వాడు అంత మత్తులో ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉంటాడు. అంటే ఆ గంజాయికి అంత ఎఫెక్ట్ ఉంది. ఒకసారి కానీ అలవాటు పడితే వాడు మానుకోవటం చాలా కష్టమవుతుంది. వాడు అలవాటు పడింది కాకుండా పక్క వాళ్ళని కూడా చెడు చేస్తాడు. ఏం లేదు లేదా ఒక పఫ్ అని చెప్పేసి అలవాటు చేసి వాడు 1, 2, 3 తాగిన తర్వాత వాడు ఎడిట్ అయిపోయి తర్వాత దానికి అలవాటు పడిపోతాడు. వాడు ఎవడైతే అలవాటు పడ్డాడో వాడికి అది కానీ దొరకకపోతే వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. దాని గురించి వాడేం చేస్తాడు, దాన్ని అడ్డం పెట్టుకొని
ఎవరైతే తాగటానికి అలవాటు పడ్డారో వాటి చేత నేరాలు చేపిస్తారు. నేరాలు అంటే చైన్ స్నాచింగ్, దొంగతనాలు, బండి దొంగతనాలు ఇటువంటివి చేపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మేము పట్టుకున్న దొంగల్లో కూడా చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. దాని గురించి అట్లాంటి దీంట్లోకి పోకుండా ఉండడం కోసం మీరు మీ కుటుంబాలని, మీ పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడుకుంటారని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేశాం. దాన్ని బట్టి మీ గంజాయి మీ ఏరియాలో ఎక్కడైనా వచ్చి ఏదైనా ఉంటే మీ యొక్క ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ దాన్ని మేము సప్రెస్ చేసి అంటే ఎటువంటి వాళ్ళకి తెలియజేయకుండా మేము వాళ్ళని పట్టుకొని ఇది చేసుకుంటాం. ఒకవేళ ఎవడన్నా అట్లా ఎడిట్ అయిపోయింది అనుకోండి, మేము డీల్ చేయలేం వాళ్ళని. అట్లా ఎడిట్ అయిన మేము డీల్ చేయలేం. వాళ్ళని హాస్పిటల్స్ పంపించి డీఎడిక్షన్ సెంటర్స్ అభియాన్ కింద ఏకమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన సంకల్పం తీసుకుందాం.